అందరికీ నమస్కారం. ఇవాళ మన స్టూడియోలో ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. జై శ్రీమన్నారాయణ. గురుగారు, ప్రతి సంవత్సరం కూడా మనకి పంచగ్రహ కూటమి వస్తూ ఉంటుంది. చాలా అరుదుగా 6 నుంచి 7 గ్రహాలు కలవడం అనేది జరుగుతుంది. ఈ సంవత్సరం మరి షష్టగ్రహ కూటమి రాబోతుంది. మరి ఇది ఎప్పుడు ఇది జరగబోతుంది, దీని ప్రత్యేకతలు ఏంటి, దీనివల్ల కలిగే లాభాలు ఏంటి, నష్టాలు ఏంటి, అలాగే ఈ కూటమి ద్వారా ఏ రాసుల వారు బాగా మంచి ఫలితాలు పొందే అవకాశం ఉందంటారు? ఖచ్చితంగా. అయితే మనకి ఈ ఒక మార్చి నెల 2025 సంవత్సరంలో మార్చి నెలలో 29వ తారీఖున ఈ శని భగవానుడు సాయంత్రం 4:21 మీనరాశిలోకి సంభవిస్తాడు. మీనరాశిలోకి వస్తాడనమాట. ఈ మీనరాశిలోకి రావడంతో మనకి షష్టగ్రహ కూటమి ఏర్పడుతుంది. ఏదైతే ఒకేసారి 6 గ్రహాలు ఒకే దగ్గర ఉంటాయో అలానే మనకి రాహువు, అలానే రవి, చంద్రుడు, అలానే శని భగవానుడు, శుక్రుడు, బుధుడు వీళ్ళందరూ కూడా ఏర్పడేసి ఉన్నదాన్నే షష్టగ్రహ కూటమి అంటారు. ఇది మీనరాశిలో సంభవిస్తుంది. ఇది మార్చి 29వ తారీఖున ఉంటుంది. అలానే మనకి ఈ మార్చి 29వ తారీఖు నుంచి 30-31 వరకు ఈ కూటమి అనేది ఉంటుంది. ఆ తరువాత పంచగ్రహ కూటమి ఉంటుంది. ఈ పంచగ్రహ కూటమి మళ్ళీ 9వ తారీఖు ఏప్రిల్ మాసం వరకు ఉంటుంది. ఈ తర్వాత గ్రహాలన్నీ మారుతుంటే చంద్రుడు మొదటిగా మారుతాడు, తర్వాత రవి భగవానుడు మారుతాడు. ఇలా మారుతూ గ్రహాలన్నీ వెళ్ళిపోతూ ఉంటాయి. అయితే మొదటిగా 2 రోజులు మాత్రమే 29-30వ తారీఖు మాత్రమే ఈ షష్టగ్రహ కూటమి అనేది ఉంటుంది. వీటి ద్వారా ద్వాదశ రాశి వారందరికీ కూడా చాలా అరుదైనటువంటి అదృష్టం ఉంటుంది. అయితే ఈ 29-30వ తారీఖున ఎవరైనా జన్మించుంటే వాళ్ళు ఖచ్చితంగా భూలోకంలో రంభా, ఊర్వతి, మేనక అని వాళ్ళు ఒక దేవకన్యలని పిలుచుకుంటారు. అలానే మగపిల్లలు కనుక జన్మించుంటే వాళ్ళు ఖచ్చితంగా రాజులయ్యి పాలించేటువంటి అదృష్టం వాళ్ళకు ఉంటుంది. షష్టగ్రహ కూటమి రోజున జన్మించడం అనేది అది పునర్జన్మ సుకృతం తప్పితే వాళ్ళ తల్లిదండ్రులు చేసుకున్నటువంటి పూర్వజన్మ ఫలం అంటారు కదా, అది. ఆ 2 రోజులు జన్మించిన వారు ఎవరైనా ఉంటే వాళ్ళని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. వాళ్ళలో బాలరిష్ట రోగాలు వస్తాయి, ఇంకా ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా జాగ్రత్తగా కాపాడుకోవాలని. వాళ్ళు దేశానికే వెన్నుముక, రానున్నటువంటి రోజుల్లో దేశానికి వెన్నుముక అవుతారు. అలాంటి అదృష్టవంతులు చాలా అరుదుగా ఉంటారనమాట. అది ఒకటి. పుట్టిన వాళ్ళని పక్కన పెట్టేస్తే ఇక ఈ షష్టగ్రహ కూటమి అనేది ఏర్పడడం ద్వారా ఒక రాష్ట్రానికే కాదు దేశానికి కూడా అంతు చిక్కినటువంటి ప్రభావాలు సంభవించవచ్చు. ఎలాంటి ప్రభావాలు సంభవిస్తాయంటే అనుకోని సందర్భంగా ఎక్కడైనా దేశం కూడా మునిగిపోవచ్చు. దేశం కూడా ఎక్కడైనా మునిగిపోవచ్చు. విపత్తులు చాలా చూడవచ్చు మనం. విపత్తులు అన్నీ కూడా చెడుగానే ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. దేశానికి కాదు ప్రపంచానికి కూడా విపత్తులు అనేది చాలా అరుదుగా ఉన్నాయి. అలానే మనం ఎప్పుడు కనువిని ఎరగనటువంటి విపత్తులన్నీ కూడా మనం చూసేటువంటి దానికి ఆస్కారం ఉంది. అంటే ఎంతవరకు అంటే బ్రహ్మంగారి కాలజ్ఞానమా అని చెప్పలేం. బ్రహ్మంగారు కాలజ్ఞానం కన్నా ముందు రాసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. శ్రీ విరాట్పతులు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కాలజ్ఞానమే కాకుండా మరొక మారి ఇంకా డబల్ అవుతుందేమో అనిపించేటువంటిగా విపత్తులు అయితే జరుగుతాయి. ఇది మాత్రం 2020 సంవత్సరంలో ఉంటుంది. కాకపోతే అన్నీ మనం చెప్పేందుకు టైం లేదు. అన్నీ కూడా చెప్తే ఇప్పటి నుంచే భయపడటం మొదలు పెడతారు. కాకపోతే వాటితో సంబంధం కూడా లేదు. కాకపోతే అది చెప్పాలి కాబట్టి చెప్తున్నా. ఈ షష్టగ్రహ కూటమి వల్ల ఏమవుతుంది అన్నారు కాబట్టి చెప్తున్నాం. అదొకటి. ఇకపోతే 3వ విషయం, ఇప్పుడున్నటువంటి మానవాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఇప్పటివరకు కుల మత చిచ్చులే పెట్టేసుకొని ఉన్నారు. అది ఇంకా వేరే ప్రమాదానికి దారితీసేటువంటి అదృష్టం, వేరే ప్రమాదానికి దారితీసేటువంటి ఛాయలు కూడా కనపడుతున్నాయి. వాటి వల్ల మానవుడిని చూసే భయపడేటువంటి కాలం రావచ్చు. అది కూడా ఒకటి షష్టగ్రహ కూటమి వల్లనే ఏర్పడుతుంది. ఈ షష్టగ్రహ కూటమి ఎంతవరకు ఎఫెక్ట్ పడుతుంది? 6 నెలల పాటు ఉంటుంది. 6 మాసాల వరకు ఈ షష్టగ్రహ కూటమి ఉంటుంది ఎఫెక్టు. ఈ ఎఫెక్టు దేశానికే కాదు ప్రపంచానికే నష్టపోయేటువంటి ఇదిగా ఉంటుంది. కాబట్టి 6 మాసాలు కూడా ప్రతి ఒక్కరు కూడా చెప్పదగింది ఏంటంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇందులో పర్టికులర్గా మనం చెప్పేది అంటే ద్వాదశ రాశుల వారికి అందరికీ కూడా మనం చెప్పదగిందంటే పక్క వ్యక్తిని నమ్మకూడదు. ఇదొక్కటే. మనం రాసుల్లో చెప్పినా నక్షత్రాల్లో చెప్పినా ఎవరికి చెప్పినా సరే పక్క వ్యక్తులను నమ్మకూడదు. దొంగవారు మన పక్కనే ఉండి మోసగించేటువంటి తత్వం ఎక్కువ ఉంటుంది. అరాచకత్వమైనటువంటి మైండ్ సెట్ ఎక్కువ ఉంటుంది. అంటే మేక ఎవరిని నమ్ముతుంది? బలిచ్చేటువంటి వాడిని నమ్ముతుంది మేక.
అలానే మనం కూడా ఎవరైతే మనల్ని మోసం చేస్తారో వాడినే నమ్మడానికి ఎక్కువ ఆస్కారంగా ఉంది కాబట్టి అది ఒక్కటే తీసేసుకోవాలి. చట్టాలు కూడా మారేటువంటి అదృష్టం ఉంది. చట్టాలు కూడా మారతాయి. కొన్ని రకాల చట్టాలు జీవోలు కూడా మనకి వ్యతిరేకంగా ఉండేదానికి కొంత మాత్రం ఆస్కారం కనిపిస్తుంది. కాబట్టి మానవుడు ఎవరైతే మనిషి ఉన్నారో కొంతమేర జాగ్రత్తగా ఉండడం మంచిది. అందులో ముఖ్యంగా అన్నీ బాగున్నాయి, ఇక చెడైతే అయిపోయింది, ఇక బాగున్నాయి. అదృష్టం కుడి ఎడమ నైట్ లాటరీ టికెట్ తగిలే విధంగా అదృష్టం కొన్ని రాసుల వారికి వరిస్తుంది. అలా ఎలా రాసుల వారికి అంటే వృషభ రాశి అందులో ఉన్నది, మీనరాశి, వృషభ రాశి. అలా ఏంటి శని భగవానుడు ఉన్నాడు కదా, వీళ్ళందరికీ ఎలా వరిస్తుంది అంటే గ్రహకూటమి వల్ల వీళ్ళకి యోగాల వల్ల కొన్ని రాసుల వారికి బాగుంటుంది. దాంట్లో ఒకటి మీనరాశి, వృషభ రాశి, సింహరాశి, కన్యారాశి, అలానే మకర రాశి, ధనుసు రాశి, అలానే కుంభరాశి. కొన్ని మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ, కొన్ని అశుభ ఫలితాలు ఉన్నప్పటికీ అన్ని రాసుల కన్నా అదృష్టం అనేది ఈ రాసుల వారికి ఉన్నది. ఈ రాసుల వారు కొన్ని పరిహారాలు, కొన్ని ఆ దశలకు సంబంధించినటువంటి పరిహారాలు చేసుకున్నట్లయితే వీళ్ళకి అద్భుతమైన అవకాశాలు కనిపిస్తాయి. ఆడవాళ్ళ నుంచి మనీ రావడం అంటే కొత్తగా పెళ్ళిళ్ళు అయ్యేసి విదేశానికి వెళ్ళటానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఈ యొక్క ఏదైతే షష్టగ్రహ కూటమి ఉందో ఈ కూటమి వల్ల మనం అనుకున్నటువంటి రాసులు ఏవైతే ఉన్నాయో వృషభ రాశి, సింహరాశి, కన్యారాశి, మకర రాశి, ధనుసు రాశి ఏవైతే ఉన్నాయో మనకి ఈ రాసులు అన్నీ కూడా అదృష్ట శాస్తు వీళ్ళకి అన్ని రకాల రుమ్మతులు తొలగిపోయేసి అదృష్ట శాస్తు ఆ లక్ష్మీ అమ్మవారు కృపా కటాక్షాలు వీళ్ళ మీద ఉంచిందా, ధనవర్షం కురిపిస్తుందా అనే విధంగా కనిపిస్తున్నాయి ఈ రాసులు అన్నిటికి కూడా. ఈ షష్టగ్రహ కూటమి వల్ల రాసులు అన్నిటికీ కన్నా కూడా ఈ రాసులకి చాలా బాగుందని చెప్పొచ్చు. అయితే ఎవరైనా కొత్తగా వ్యాపారం చేయాలనుకునే వాళ్ళు కానీ ఇంకొక విషయం ఉంది. ఏదైతే ఈ షష్టగ్రహ కూటమి యుగాది మునుపుగా ఆ రోజు ముందు రోజు యుగాది ఉంటుంది. ఆ ఉగాది సమీపించేటువంటి కాలంలోనే ఈ యొక్క షష్టగ్రహ కూటమి ఉంటుంది. అంటే మన తెలుగు వారికి సంవత్సరాది కూడా వస్తుంది. అక్కడి నుంచి మనకి కొత్త సంవత్సరం అంటారు. ఓకేనా, 2025 మనకి ఉగాది నుంచి కొత్త సంవత్సరం వస్తుంది. ఆ ముందు రోజు వెనక రోజున ఉగాది ఉన్నిద్ది. ఆ ఉగాది సమీపంలో ఉన్న ఈ షష్టగ్రహ కూటమి రావటం కూడా ఒక రకమైన అదృష్టం అని చెప్పొచ్చు. ఈ విపత్తులన్నిటికీ కూడా కొంతమేర కారణమని చెప్పొచ్చు. అయితే ఈ ఉగాది రావటం, ఈ ద్వాదశ రాశుల అందరికీ కూడా అదృష్టం రావటం అనేది ఒక మేర మనకి గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం. కానీ ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకునే విధంగా ఉంటుంది ఈ యొక్క షష్టగ్రహ కూటమి. కొత్తగా ఉంటుంది. ఎవరైనా సరే ఆ అదృష్టవంతులు అవ్వేదానికి అదృష్టం, దారిద్ర్యులు కూడా అదృష్టవంతులు అయ్యేలాగా ఉంటుంది. కాబట్టి ఈ షష్టగ్రహ కూటమి రాసుల్ని కాదు, నక్షత్రాలనే కాదు, మనుషుల్ని కూడా మార్చేసేటువంటి శక్తియుక్తులు ఉంటాయి. కాబట్టి ఆ మేర ప్రతి ఒక్కరు కూడా పాటించవలసినటువంటి నియమం ఒకటి ఉన్నది. చెడు సావాసాల జోరు వెళ్ళకూడదు, చెడు పనులు చేయకూడదు. చెడు పని అంటే ఏంటి? మనకి నచ్చినది చెడు పని, మనకు నచ్చనది చెడు పని, అది చేయకూడదు. బెట్టింగ్లు పెట్టడం కానీ, అలానే ఎఫ్ఐఆర్స్ పెట్టుకోవడం కానీ, అలానే చెడు సావాసాలు పట్టడం కానీ చేయకూడదు. మందుకు బానిస అవ్వటం, ఇలానే నాన్ వెజ్లు తినడం ఇలాంటివి చేయకూడదు. ఆవు లేకపోతే మేక కషాయవాడిని నమ్మినట్టుగా నమ్మకూడదు. ఈ కషాయవాడు ఖచ్చితంగా ఎన్నుపోటు పొడుస్తాడు. బాహుబలిలో కనుక ప్రభాస్ని వెన్నుపోటు పొడుస్తాడు చూసారా, ఆ టైపులో ఖచ్చితంగా మీరు ఎంత రాజైనా సరే మీకు ఎన్నుపోటు పొడిచేలాగా ఉంటుంది. కాబట్టి ఎవరిని నమ్మకూడదు. మన షాడో, మన నీడను కూడా నమ్మకూడదు. ఈ షష్టగ్రహ కూటమి వల్ల మనకి నేర్చుకోవాల్సిన చాలా ఉంటుంది. ప్రకృతి వైపరీత్యాలు చాలా వస్తాయి కాబట్టి చాలా జాగ్రత్తగా బ్రతకాలి. రూపాయి ఉంటే కూడబెట్టుకొని మనకు రానున్న రోజుల్లో పనికొస్తుంది. కాబట్టి ఎలాంటి చెడు సావాసాలు లేకుండా షష్టగ్రహ కూటమి చాలా ప్రమాదకరమైనది. కాబట్టి చాలా జాగ్రత్తగా బతకడం వల్ల మంచి జరుగుతుంది. నైట్ తెలియకుండా వేరే గ్రహం మీద కూడా మనం వెళ్ళేటువంటి అవకాశాలు కూడా ఉండొచ్చు. ఇంకా చాలా జరగనివి ఉంటాయి. ఉగ్రవాదులు ఎక్కువ అవుతారు, అలాగే తాలిబాన్స్ ఎక్కువ అవుతారు, అలానే ఇండియా కూడా చాలా ప్రమాదం ముంచి ఉంది. కానీ ఇవన్నీ చెప్పుకునే టైం మనకు ఉండదు. కానీ ఈ షష్టగ్రహ కూటమి ఏదైతే ఉందో దీనికి మంచి పెద్దటువంటి స్టార్లు కావచ్చు, పెద్ద రాజకీయ నాయకులు కూడా నేల ఒరిగేటువంటి రోజులు ఉన్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. పోతూ కూడా పడిపోయేటువంటి కాలం ఉంది. అందుకని అలాంటి విపత్తులు, అలాంటి జబ్బులు కూడా అంటే శ్వాసక్రియ జబ్బులు కూడా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి, మెలకువగా ఉండాలి. ఉమ్మడి కుటుంబంగా ఉంటే ఇంకా మరీ మంచిది. అంతేగాని వేరేలాగా ఏం చేయొద్దు. ఎప్పటి నుంచి జాబ్ ఆశిస్తున్నా, ఆర్థిక స్థితిగతులు ఉన్న వీళ్ళందరూ కూడా ఆ ఒక పరిహార నిమిత్తంగా చేసుకుంటే సరిపోతుంది. దైవారాధనలో ఉండాలి. ఏ రెమెడీ అయినా చేయండి. దైవారాధనలో మీకు నచ్చినటువంటి దేవుడి దగ్గరికి వెళ్ళండి. ఆ దైవారాధనలో మునిగి తేలండి. వారంకి ఒక రోజైనా సరే ఆ దైవారాధనలో ఉంటే ప్రతి ఒక్కరికి కూడా మంచి జరుగుతుంది. ప్రత్యేకించి రెమెడీస్ అనేది మరొక మారి చూద్దాము, ఇంకా టైం ఉంది కాబట్టి. ఇప్పటి నుంచి షష్టగ్రహ కూటమి వస్తుంది. భయపడొద్దు.
దైవారాధనలో ఉండండి, అన్నీ అనుకూలంగా పోతాయి. కాబట్టి ఈ మేర చేయండి. ఈ షష్టగ్రహ కూటమి వల్ల ఎవరికి ఎలాంటి ప్రమాదం అయితే ఉండదు. ఈ మేర జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. మనకి చైతన్యాన్ని ఇవ్వడానికి వచ్చేది షష్టగ్రహ కూటమి. మనకేం లేదు, ఏదైనా ఏముంటాయి కదా చేతబడులు, బ్లాక్ మ్యాజిక్, హిప్నాటిజం, ఇలాంటి వాళ్ళకి మంచి జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు నేర్చుకునేందుకు, విద్య నేర్చుకునేందుకు అనుకూలంగా ఉంటుంది. కాబట్టి కామన్ మ్యాన్కి ఏ గ్రహం ఎడిపోయినా, ఏ గ్రహం ఏ స్థానంలో ఉన్నా వాళ్ళకేమి పట్టింపు లేదు. వాళ్ళు చేయాల్సిన పని నీతిగా నిజాయితీ చేసుకుంటే సరిపోతుంది. ఏ షష్టగ్రహ కూటమైనా ఎవరిని ఏం బాధించదు. కాబట్టి నీతి నిజాయితీగా ఉండండి, సరిపోతుంది. ఇదే ఈ షష్టగ్రహ కూటమి యొక్క విశిష్టత. జై శ్రీమన్నారాయణ.